ఒకటి కొడాలి నాని ఇతని పేరు ఏంటంటే బూతులు తప్పింత నోట్లో నుంచి ఎవరావు సచివాలయాన్ని తాకట్టు పెట్టేస్తాం మా ఇష్టం అంటున్నాడు. ఇతని భాషలో చెప్పాలంటే ఎవరబ్బ సొమ్మని పెడుతూ ఉన్నారు కొడాలి నాని గారు. ఎవరిది? ప్రజలది సచివాలయం. జగన్మోహన్ రెడ్డి గారిదో చంద్రబాబు నాయుడుదో కాదు, రాష్ట్ర ప్రజలది. రాష్ట్ర ప్రజల సొత్తును తాకట్టు పెట్టి అప్పులు చేసి పప్పు కూడా ఇవ్వడానికి కాదు నిన్ను మీ నాయకుడిని ఎన్నుకునింది. సంక్షేమం ఇస్తారు, అభివృద్ధి చేస్తారు, మా తలరాతలు మారుస్తారు, మా సొంత కాళ్ళపై నిలబడే విధంగా చేస్తారని ప్రజలు గ్రహించి ఆ రోజు అనుకుని మీకు ఇచ్చారు. మీరు అది అభివృద్ధి చేయకపోగా ఈరోజు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేసి ఈరోజు రాష్ట్రం మొత్తాన్ని తాకట్టు పెట్టేసి మేము సంక్షేమం అభివృద్ధి చేస్తామంటే ఎవరు నమ్ముతాడయ్యా? ఈరోజు రాష్ట్ర ప్రజల్ని దగా చేస్తూ ఉన్నారు, రాష్ట్రంలో ప్రజలందరినీ మోసం చేస్తూ ఉన్నారు. ఈరోజు సచివాలయాన్ని తాకట్టు పెడతావు, నీ ఇల్లు తాకట్టు పెట్టివచ్చు కదా. ఈరోజు ఎవరో మళ్ళీ మీరు ఇంకొక మాట అంటారు, మేము సంక్షేమం ఇస్తాం. అప్పు చేసి పప్పుకొని నిన్నెవడు పెట్టమన్నాడు? అప్పు చేసి పప్పుకొని నిన్నెవరు పెట్టమన్నారయ్యా? కొడాలి నాని మీ నాయకుడు ఒకప్పుడు మాటలు చెప్పింది, నేను అప్పు చేయకుండా ప్రజలకు న్యాయం చేస్తా అన్నాడు. ఈరోజు ఒక్కొక్కటి సచివాలయం తాకట్టు పెడతాడు, కలెక్టర్ భవనాలు తాకట్టు పెడతాడు, రోడ్లు తాకట్టు పెడతాడు. ఇవన్నీ తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రజలకి చేసేదేంటి? అప్పు చేసి పప్పు కూడా. మీ నాయకుడు కాదు, 10వ తరగతి ఫెయిల్ అయిన వ్యక్తి కూడా తాకట్టు పెట్టి చేయగలుగుతాడు. మీ నాయకుడిని ఎన్నుకునింది ఎందుకు? అభివృద్ధి చేసి దాని వచ్చిన ఆదాయాన్ని పేదలకు పంచుతారని. అది చేతగాక ఈరోజు తాకట్లు పెడుతున్నారంటే మీరు ఏ స్థాయిలో దిగజారిపోయారో రాష్ట్ర ప్రజలందరూ గ్రహిస్తున్నారు. కొడాలి నాని గారు, నేడు రాష్ట్రం అప్పులు 4 లక్షల కోట్లు ఉంటే అందులో 2.5 లక్షల కోట్లు చిత్రాలు చేసినామని కూడా కామెంట్ చేయలేదు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, అదే కొడాలి నాని గారు, మీ నాయకుడు వచ్చిన తర్వాత 4 లక్షల కోట్లు అప్ప. ఆ మాట అంటే జనాలు నవ్వుతారయ్యా. 12 లక్షల కోట్లు కార్పొరేషన్ లోన్ ద్వారా అనేక విధాలుగా పెట్టి మీరు తెచ్చిన అప్పు 12 లక్షల కోట్లు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2 లక్షల కోట్లు అప్పు అని చెప్తూ ఉన్నావు. నీకు దమ్ముంటే ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయి, ఎవరైనా తప్పు చేశారో తేలిపోతుంది. ఈరోజు అప్పుల గురించి మాట్లాడే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆస్తుల్ని తాకట్టు పెడుతూ ఉన్నాడు. కేంద్రం దగ్గరికి వెళ్తాడు, కార్పొరేషన్ల పైన లోన్లు తెస్తాడు. ఈ విధంగా అన్ని విధాలుగా లోన్లు తెచ్చి ఎవరికి పంచాడయ్యా? ఏమన్నా అంటే గతంలో ఇచ్చే నాయకులవే పేర్లు పెట్టి మార్చి ఇచ్చాడు అంతే. గతంలో ఇచ్చే పాలకులు ఉన్న అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆపేసింది మీ ప్రభుత్వం. దానికి సూటిగా సమాధానం చెప్పు కొడాలి నాని. ఇవేవి నీకు సబ్జెక్ట్ లేదు కదా, మర్చిపోయినా. నీకు ఇవన్నీ తెలియదు కదా, నువ్వేంటంటే బూతులు తప్ప ఇంకేం తెలియదు. ఎవడో స్క్రిప్ట్ ఇచ్చుంటారు, ఆ స్క్రిప్ట్ చూసి ఇలా చదివా తాకట్టు పెట్టుకుంటామని చెప్పి నీ భాష ఏంటి? భాష మార్చుకో, పద్ధతి మార్చుకో. నువ్వేం చేసావో ప్రాపర్గా చెప్పు రాష్ట్ర ప్రజలకి. 12 లక్షల కోట్లు మీ నాయకుడు అప్పు చేసి రాష్ట్ర ప్రజలకు ఏమి ఇచ్చాడు? దోచుకున్నాడు. ఇది లెక్కల ప్రకారం 12 లక్షల కోట్లు. ఈ విధంగా కాకుండా ఇసుక పైన ఎంత దోచుకున్నారయ్యా? లిక్కర్ పైన ఎంత దోచుకున్నారయ్యా? అదేవిధంగా పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలపైన ఎంత దోచుకున్నారా? ఈ విధంగా కొన్ని లక్షల కోట్లు మీ నాయకులు జోబీలోకి వెళ్ళాయి. మీ వైఎస్ఆర్సీపీ నాయకులకి మీ జగన్మోహన్ రెడ్డి జోబీలోకి వెళ్ళాయి. దానికి సూటిగా సమాధానం చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో అభివృద్ధి చేశాడు, సంక్షేమం అందించాడు. మీరు వచ్చిన తర్వాత పండుగ కానుకలు ఏమయ్యాయి, పెళ్లి కానుకలు ఏమయ్యాయి, అన్నా క్యాంటీన్ ఏమైంది? ఈ విధంగా అన్ని పథకాలు ఆపేసి ఈరోజు మేము సంక్షేమం ఇస్తున్నాం అంటున్నాం అంటే జనాలు సిగ్గుపడుతున్నారయ్యా. కొడాలి నాని, మార్చుకో, నీ పద్ధతి మార్చుకో, నీ భాష మార్చుకో, కరెక్ట్ స్టాటిస్టిక్స్తో మాట్లాడు. నోటి మాటలు కాదు కావాల్సింది. ప్రజలకి నువ్వేం చేసావు, ఏం మంచి చేసావు, ఏం చేసావు అనేది క్లారిటీ విత్ స్టాటిస్టిక్స్ చెప్తే బాగుంటుంది. అంతేగాని నోటికి ఏదొస్తే అది మాట్లాడితే జనాలు చూస్తూ ఊరుకోరు. జనాలు కోరుకునేది క్రెడిబిలిటీతో ఉండే మాటలు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ప్రజలు హర్షిస్తారు ఏం చేశారని. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండానే చంద్రబాబు 2.5 లక్షల కోట్లు అప్పు చేశారని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది కదా. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టలేదే. చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి? అభివృద్ధి చేశారు. కియా తీసుకొని వచ్చారు, దాని ద్వారా వచ్చిన ట్యాక్సులతో పేదవాళ్ళకి పంచారు. అదేవిధంగా హీరో తీసుకొని వచ్చారు, సెల్కాన్ తీసుకొని వచ్చారు, డిక్సాన్ తీసుకొని వచ్చారు. ఈ విధంగా అనేక కంపెనీలు తీసుకొని వచ్చి అక్కడ యువతకు పరిశ్రమలు కల్పించారు. ఆ పరిశ్రమల ద్వారా వచ్చిన ఆదాయాన్ని పేదలకు సంక్షేమం రూపంలో చూపించాడు. ఏ విధంగా అంటే పెళ్లి కానుకలు ఇవ్వడం, అదేవిధంగా పండుగ కానుకలు ఇవ్వడం, అన్నా క్యాంటీన్ పెట్టడం, ఇలాంటివి చేశారు. అంతేగాని సచివాలయాల్ని, ప్రభుత్వ భవనాలను తాకట్టు పెట్టలేదు. ప్రభుత్వ భవనాలను తాకట్టు పెట్టే హక్కు ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే అది కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకోవాల్సిందని. అవన్నీ మీరు వ్యక్తిగతంగా సీక్రెట్గా ఎందుకు చేస్తూ ఉన్నారు? సీక్రెట్గా చేస్తూ ఉన్నారంటే అక్కడ తేలిపోయింది మీరు ఎంత చిత్తశుద్ధి లేని వ్యక్తులు. ప్రజలకు మీరు మంచి చేసేది ఏమీ లేక ఈరోజు ఇలాగ దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు. ప్రజలు మీ నుంచి కోరుకునేది ఇది కాదు, అభివృద్ధి చేసి సంక్షేమం. ప్రజలకు అవసరమైనప్పుడు ప్రభుత్వ ఆస్తులను బ్యాంకులకు తాకట్టు పెట్టడం మామూలు అని కూడా చెప్పడం జరిగింది. ఒకటి, నువ్వు ఆస్తులు తాకట్టు పెట్టాలంటే మీ సొంతింట్లో ఆస్తులు తాకట్టు పెట్టుకో, అంతేగాని ప్రభుత్వ ఆస్తులు కాదు. ఈరోజు ప్రభుత్వం అనేది ఈరోజు ఒక పార్టీ ఉంటుంది, రేపు ఇంకొక పార్టీ ఉంటుంది, ఇంకొక రోజు ఇంకొక పార్టీ ఉంటుంది.
రాష్ట్రంలో పార్టీలు శాశ్వతం కాదు, వ్యక్తులు శాశ్వతం కాదు, రాష్ట్ర ప్రయోజనాలు శాశ్వతం. అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఏ పార్టీకి నచ్చినట్టు ఆ పార్టీ రాజధాని మార్చుకోవడం, ఇవి మార్చుకోవడం కాదు ప్రజలకు కావాల్సింది. ప్రజలకు కావాల్సింది రాష్ట్ర అభివృద్ధి చేసిన తర్వాత సంక్షేమం ఇవ్వాలి, అంతేగాని అప్పు చేసి పప్పు కూడా కాదు. అది తెలుసుకుంటే గౌరవప్రదంగా ఉంటుంది, హుందాతనంగా ఉంటుంది. సచివాలయం అనేది 10 ఎకరాల ఆస్తి మాత్రమే, ప్రత్యేకించి ఏ ఆస్తులు తాకట్టు పెట్టాలో అన్న విషయం రాజ్యాంగంలో ఏమైనా రాశారా? ఇప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడే అంత స్థితి నీకు లేదు. రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ఏమున్నాయా, ఎన్ని ఆర్టికల్ ఉన్నాయి, ఎన్ని షెడ్యూల్ ఉన్నాయన్న కనీసం నీకు జ్ఞానం ఉందా? ఏ షెడ్యూల్లో దేనికోసం వర్క్ అవుతుంది అనేది అన్నా నీకు కనీసం తెలుసా? ఈరోజు తెలియదు. ఈరోజు షెడ్యూళ్ళ గురించి తెలియవు, రాజ్యాంగం గురించి తెలియదు. ఈరోజు రాజ్యాంగం అమ్మకూడదు అంటారు. రాజ్యాంగంలో పార్లమెంట్లో ఒకటి ఉంది, శాసనసభలో అన్పార్లమెంటరీ ఓట్స్ మాట్లాడకూడదు, అదేవిధంగా అసెంబ్లీలో శాసనసభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడకూడదని. ఈ రోజు నీకు నిజంగా రాజ్యాంగం పైన అంత గౌరవం ఉంటే, రాజ్యాంగం పైన నీకు నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే, శాసనసభలో లేని వ్యక్తుల గురించి 1కి 10 సార్లు ఎందుకు మాట్లాడుతున్నావు? శాసనసభలో బూతులు ఎందుకు మాట్లాడుతున్నావు? నీకు నిజంగా రాజ్యాంగం తెలిసినట్టుంటే. ఈ రోజు నీకు రాజ్యాంగం గురించి అవగాహన లేదు కాబట్టి నోటుకొచ్చిన బూతులు మాట్లాడుతున్నావు. ఆస్తులు అమ్మొచ్చా అని రాజ్యాంగంలో రాసున్నారా అని అడుగుతూ ఉన్నావు. రాజ్యాంగంలో ఆస్తులు అమ్మకూడదని రాయలేదు, కానీ బూతులు మాట్లాడకూడదు, శాసనసభలో మంత్రిగా ఉండేవాడు నోటికి ఏదొస్తే అది మాట్లాడకూడదని రాజ్యాంగంలో ఉంది. కానీ రాజ్యాంగాన్ని గౌరవించకుండా, రాజ్యాంగాన్ని పక్కన పెట్టి శాసనసభలో బూతులు మాట్లాడుతూ ఉన్నావు, శాసనసభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఉన్నావంటే నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. కొడాలి నాని ప్రజల అవసరాల కోసం ప్రభుత్వ వెసులుబాటును బట్టే ఆస్తులు తాకట్టు పెట్టడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. ప్రజల అవసరాలు గతంలో భారతదేశ చరిత్రలో 1952 నుంచి ఈ రోజు వరకు ఏ ప్రభుత్వాలు చేయలేని అవసరాలు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడే మీరు ఎందుకు తాకట్టు పెడుతూ ఉన్నారు? ఇన్ని రోజులు గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడే ఆస్తులు ఎందుకు తాకట్టు పెట్టాల్సి వస్తుంది? దానికి ప్రజలకు మీరు ఆన్సర్ చేస్తే బాగుంటుంది. సమాధానం చెప్తే ప్రజలు కూడా రే పలానా దానికి ఇతను పెట్టాడంట, పలానా విషయానికి ఇతను పెట్టాడా అని ప్రజలు కూడా హర్షిస్తారు. అంతే సంబంధం లేకుండా మీ జోబీల్లో పోయేదానికి డబ్బులు ప్రజల ఆస్తులను తాకట్టు పెడతావా? ఈరోజు ఆ 300 కోట్లతో ఏ స్కీమ్కి పెట్టావయ్యా, ఏ ప్రాజెక్టు పెట్టావయ్యా? దాని గురించి సూటిగా సమాధానం చెప్పయ్యా కొడాలి నాని. వాటి గురించి చెప్పలేవు, నీకు అవగాహన లేదు. ఈరోజు ఏంటంటే ఎవరో స్క్రిప్ట్ రాయిచ్చుంటారు, ఆ స్క్రిప్ట్ ముందర పెట్టుకొని 2 బూతులు మాట్లాడి నోట్లో అదేదో వేసుకొని ఇట్టా నవ్వులి ఇట్లా మాట్లాడేస్తావు. అది తప్పితే నీకేం తెలుసు? ప్రభుత్వ ఆస్తుల గురించి, రాజ్యాంగం గురించి, ఎక్కడ తాకట్టు పెట్టొచ్చు, ఎక్కడ తాకట్టు పెట్టకూడదు, ఇవన్నీ నువ్వు ముందు తెలుసుకో. ముందు రాజ్యాంగం గురించి మాట్లాడే నువ్వు రాజ్యాంగంలో బూతులు మాట్లాడకూడదు అని ఉంది. శాసనసభలో నువ్వు శాసనసభలో 1కి 10 సార్లు బూతులు మాట్లాడావు. ఒక గౌరవప్రదమైన మంత్రి స్థానంలో ఉండి వల్గర్ ఓట్స్ మాట్లాడకూడదు, అన్పార్లమెంటరీ ఓట్స్ మాట్లాడకూడదు అని రాజ్యాంగంలో ఉంది. కానీ నువ్వు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి బూతులు మాట్లాడుతూ ఉన్నావు, శాసనసభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఈ విధంగా మాట్లాడుతున్నావంటే నీ బుద్ధి ఎలాంటిదో, నీ నోరు ఎలాంటిదో. నువ్వు 4 సార్లు శాసనసభ్యులుగా ఎన్నుకున్న నిన్ను గుడివాడ ప్రజలు ఈరోజు సిగ్గుపడుతూ ఉన్నారు. ఇలాంటి వ్యక్తినా, ఇలాంటి క్యారెక్టర్ లేని వ్యక్తినా, క్యాలిబర్ లేని వ్యక్తినా మనం శాసనసభ్యుడిగా ఎన్నుకున్నదని. దాని గురించి ఆలోచించవయ్యా కొడాలి నాని. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఇన్ని రోజులు శాసనసభలో మాట్లాడిన ప్రతి బూత్కి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పు. అదేవిధంగా నువ్వు సబ్జెక్ట్ లేని మాటలు మాట్లాడొద్దు, సబ్జెక్ట్తో మాట్లాడు. ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకో. నువ్వు మంత్రిగా ఫెయిల్యూర్, 4 సార్లు పేరుకే ఎమ్మెల్యే. ఏం చేసావు? శాసనసభ రూల్స్ తెలియవు, ఒక గుండె ఇట తీయేస్తావు, నోట్లో అదేదో వేసుకుంటావు, నోటుకు వచ్చింది మాట్లాడతావు. అది కాదు నేను ప్రజలు నీ నుంచి కోరుకునేది. మంచి మాటలు, అదేవిధంగా శాసనసభలో అర్థవంతమైన చర్చ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో అర్థవంతమైన చర్చ జరగలేదంటే దానికి ప్రధాన కారణం నువ్వు కూడా ఒకటివి కొడాలి నాని. అది తెలుసుకో, మారు, రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పు. లేకపోతే నీ గుడివాడలో దంతే ఈసారి ఎక్కడ హైదరాబాద్ కాదు, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా ఉండవు, దేశం వదిలి పారిపోవాల్సి వస్తుంది. అది తెలుసుకోవయ్యా కొడాలి నాని. నువ్వు మాట్లాడే భాషకి ఈరోజు రాష్ట్రంలో ఉండే మహిళలంతా నీ మొహాన ఉమ్ముతూ ఉన్నారు. ఇతను కూడా ఒక శాసనసభ్యుడా అని. నీ ఇంట్లో నీకు 2 కూతుర్లు ఉన్నారు కదా, నీ కూతుర్ల దగ్గర కూర్చొని అమ్మా నేను ఈ విధంగా మాట్లాడానమ్మా, పలానా ఆడబిడ్డ గురించి, పలానా వ్యక్తి గురించి నేను ఈ విధంగా మాట్లాడానమ్మా, ఇది మంచి పద్ధతా అని అడుగు. నీ కూతుర్లు చెప్తారు నువ్వు మాట్లాడే భాష గురించి. అంత నీచంగా మాట్లాడుతున్నావు. మారు, మనిషిగా మారు, లేకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతావు రాజకీయాలలో.